తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి గురించి ఈ సంవత్సరం కనుక ఆలోచించినట్లయితే 2026-27 శ్రీ పరాభవరామ సంవత్సరంలో మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఏవైతే ఉన్నాయో మిథున రాశిలోకి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 11 గాను, రాజపూజ్యం 1, అవమానం 7 గాను కనపడుతుంది. అయితే జూన్ తర్వాత ఉద్యోగులకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనపడే విషయంగా ఉంది. ప్రారంభంలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే బాకీలు వసూలు అవుతాయి, మీకు రావాల్సినటువంటి బాకీలు వస్తాయి. స్థిరాస్తిని ఏదైతే ఉన్నాయో కొన్ని వివాదాలు ఉంటాయి, ఆ వ్యాజ్యాల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తుల అమ్మకాల కొనుగోలు కానీ భాగస్వామ్యం చేసుకోవడంలో కానీ కొన్ని వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయాణాలు ఫలించేటువంటి అవకాశం లేదు. ఖర్చులు వృధా అవుతాయి తప్ప మీరు ప్రయోజనాన్ని పొందలేనటువంటి పరిస్థితి. సంతానంలో కొంత చిరాకు ఉంటుంది సంతానంతో, కాబట్టి వాళ్ళని సక్రమ మార్గంలో చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే కాంట్రాక్టర్లకి అనుకూలమైనటువంటి వాతావరణంగా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం కనపడుతోంది. వ్యాపారస్తులకి కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి, కష్టతరంగానే వ్యాపారం చేయవలసినటువంటి పరిస్థితి. అలాగే నిరుద్యోగులకి ఏ చిన్న ఉద్యోగం అయినప్పటికీ కూడా అందులో జాయిన్ అవ్వాలి తప్ప ఇంతకన్నా గొప్పది వస్తుంది అని ఆశిస్తూ వచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ చిన్నపాటిది అయినప్పటికీ కూడా మీరు సర్దుకుని ఎదరికి వెళ్ళడం వల్ల ఈ ఎక్స్పీరియన్స్ ఎదర ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇక ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది, పెట్టుబడి కొంచెం నిదానంగా పెట్టాలి. అధికంగా పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే 2026 ఏప్రిల్ కనుక ఆలోచించినట్లయితే ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగులకి మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితిగా కనపడుతోంది. ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి సందర్భాలు వస్తాయి, కానీ మీరు మధ్యవర్తిగా ప్రవర్తించడం వల్ల అపభ్రష్ట అవుతుంది, అపఖ్యాతి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. మే నెలలో ఆలోచించినట్లయితే కొన్ని పనులు ఆలస్యం అవుతాయి, అలాగే అగ్రిమెంట్లు జరుగుతాయి. ఈ అగ్రిమెంట్లు అనేటువంటివి మీకు లాభదాయకంగానే ఉంటాయి. కుటుంబంతోటి వ్యక్తులతోటి సఖ్యతగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ మాట అందరూ కూడా వినేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులకు పైవారి యొక్క మెప్పు పొందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం ఈ మే నెలలో కనబడుతుంది. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. కొంత అనారోగ్య సూచన అనేటువంటిది కనబడుతోంది. శక్తికి మించినటువంటి పనులు చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. అది మంచిది కాదు. అది భారమై రాగల చాలా కాలం దాకా ఆ ఇబ్బంది నుంచి బయటపడలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే పోటీ పడడం వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. వ్యాపారం అయినప్పటికీ కూడా, ఉద్యోగం అయినా, మరి ఏ విషయాలైనప్పటికీ కూడా పోటీ పడకుండా భగవంతుడు మనకి ఇచ్చింది మన ఆలోచన మేరకు మనం చేద్దామనేటువంటి ఆలోచనతో వెళ్ళాలి తప్ప పోటీతత్వం అనేటువంటిది మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పన్నులు సక్రమంగా కట్టకపోయినట్లయితే వాటిని నిర్లక్ష్యం చేస్తారు. వాటి వల్ల పెనాల్టీలు కట్టవలసిన పరిస్థితి ఉంది. వాటిని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే ఉత్సాహంగా ఉంటుంది, ఆనందభరితమైనటువంటి విషయాలుగా ఉంటాయి. అలాగే అధికంగా ధనం ఖర్చు అయ్యేటువంటి విందు వినోదాలు ఖర్చు పెడతారు. అలాగే వ్యసనాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. వాటి ఎందుకు కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి, సమాజంలో అగౌరవం పొందుతామనే భావనతోటైనా కొన్ని వ్యసనాలు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యసనాలపైన ఈ జూలై నెలలో ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలకి ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ సిద్ధి జరిగేటువంటి అవకాశంగా కనబడుతుంది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే ఆలస్యంగా కార్యాలన్నీ కూడా మెల్లిమెల్లిగా మందగమనాన్ని పూర్తవుతాయి. ఆరోగ్యంలో కొంత లోపం వచ్చేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో కొంత తొందరపడకుండా ఉండడం మంచిది. అమ్మేద్దామని అనుకుంటారు, అమ్మడం వల్ల చాలా నష్టాన్ని పోయి 60% మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టులు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గత డబ్బులు వసూలవో, కొత్త కాంట్రాక్టులు తీసుకోవడం వల్ల ఇబ్బందుల్లోని చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంట్రాక్టర్లు కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ప్రతికూలత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది, ఇంటా బయట కూడా. నెలాఖరున వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ సంబంధమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఫలించేటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు పెట్టుకున్న ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి లోన్లు ఏవి ఉన్నాయో
అవి కొంచెం ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. 1కి 10 సార్లు మిమ్మల్ని ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు తిప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులకి ఉత్తీర్ణత చెందేటువంటి పరిస్థితి కనబడుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందే అవకాశం ఉంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ప్రయత్నాలు పూర్తవుతాయి. అలాగే సంతానపరమైనటువంటి సంతృప్తి ఉంటుంది. వాళ్ళు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, విద్యలో ఆనందదాయకంగా ఉంది అనేటువంటి భావన ఉంటుంది. అలాగే ఉత్సాహంగా వాళ్ళతో గడపగలుగుతారు. కొత్త వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తది ఏదైనా ప్రారంభించదలుచుకుంటే అనుకూలమైనటువంటి పరిస్థితిగా కనబడుతోంది. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే కొత్త పనులు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. వృధా ఖర్చులు అనేటువంటి పెరుగుతాయి. ప్రయాణాలు కొంత నిలుపులు అయిపోయే పరిస్థితి, అంటే ప్రయాణం అయ్యి మళ్ళీ ఆగిపోవడం, ప్రయాణం అవ్వడం ఆగిపోవడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే శత్రువులు కూడా చాప కింద నీరులా మీ దగ్గరికి వస్తారు. శత్రువులు వృద్ధి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. మాటలు మాత్రం తోలకుండా ఉండడం, జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది. ఇక డిసెంబర్ నెలలకు ఆలోచించినట్లయితే సంతానపరంగా ఉత్సాహంగా ఉంటుంది. అపోహలు పుడతాయి కొన్ని. ఆ అపోహలు నిజం అనుకుంటారు, అవి నిజం కాదు, వాటిని నమ్మద్దు. అలాగే బంధు విరోధం అనేటువంటిది ఉంటుంది. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ మొండి బాకీ ఇవ్వనటువంటి వాడికే మళ్ళీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విషయంలో కొంత తప్పించుకోవడం చాలా మంచిది. మర్యాదలు జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే కొన్ని అపశృతులు దొల్లేటువంటి అవకాశం ఉంది. ఇక జనవరి నెల కనుక ఆలోచించినట్లయితే పట్టుదల చాలా అవసరం. అలాగే మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. అక్కడ లేనటువంటి బిజీ, మీకు సంబంధం లేనటువంటి బిజీ నెత్తిమీ పెట్టుకుంటూ ఉంటారు. మీ కాని పనులన్నీ కూడా నెత్తిమీ పెట్టుకుంటారు. అవి కొంత బిజీని కలగజేసేటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. 1కి 2 కాగితాలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఒక వస్తువుకు 2 వస్తువులు ఇచ్చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక 2027 ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే 14వ తేదీ నుంచి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ప్రథమార్థంలో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు అనేటువంటి ఉంటాయి. వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మనోభీతి ఎక్కువగా ఉంటుంది. మనం అవుతామా లేదా, ఉత్తీర్ణం అవుతామా లేదా అనేటువంటి మనోభీతి ఉంటుంది. రాసింది కరెక్టా కాదా అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. అలాగే విదేశీయానం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఫిబ్రవరిలో కనబడుతుంది. ఇక మార్చి కనుక ఆలోచించినట్లయితే నూతన కార్యాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే 21 నుంచి కూడా ఉత్సాహపరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. 21 సాయంత్రం 4 గంటల నుంచి. అలాగే రుణం తీరుతుంది. రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోగలుగుతారు. వివాహాది కార్యక్రమాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ఆనందదాయకమైనటువంటి వార్తలు వినేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ మిథున రాశి వారు కొంచెం నవగ్రహ శాంతులు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే సేవా కార్యక్రమాల్లో, ప్రజాసేవక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా మంచిది. మీ వల్ల 10 మందికి ప్రయోజనం కలిగేటువంటి కార్యక్రమాలకు వెళ్ళడం, కనకధారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల, ఈ సంవత్సరం శనగలు దానం చేయడం వల్ల విశేషమైనటువంటి వృద్ధి కలుగుతుంది.